ఒక ప్రశ్న అడుగుతాను. మీ కిడ్నీలు రేపు పనిచేయడం ఆపేస్తే మీకు ఈరోజే తెలుస్తుందా? మనలో చాలామంది అనుకుంటారు, కిడ్నీ సమస్య అంటే తీవ్ర నొప్పి వస్తుందని. కాని నిజమేంటంటే కిడ్నీలు నిశ్శబ్దంగా ఫెయిలవుతాయి. నొప్పి లేకుండా, హెచ్చరిక లేకుండా, కేవలం చిన్న చిన్న సంకేతాల ద్వారా మాత్రమే. కిడ్నీలు నిశ్శబ్దంగా ఫెయిలవుతుంటే శరీరమిచ్చే 7 సంకేతాలు. మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవాలు. అవి రక్తాన్ని శుభ్రం చేసి విషపదార్థాలను బయటకు పంపిస్తాయి. నీటి, ఉప్పు సమతుల్యతను కాపాడుతాయి. కాని సమస్య ఏంటంటే కిడ్నీ వ్యాధి మొదట్లో పెద్దగా నొప్పి లేకుండా నిశ్శబ్దంగా పెరుగుతుంది. ఈ క్రింద చెప్పే 7 సంకేతాలు గమనించాలి. 1. మూత్రంలో మార్పులు. తరచుగా మూత్రం పోవడం లేదా చాలా తక్కువగా రావడం. రాత్రిళ్ళు ఎక్కువసార్లు లేవడం. మూత్రంలో నురగు అంటే ఫోమ్ రావడం. రక్తపు చారలు కనిపించడం. ఇవి కిడ్నీ ఫిల్టర్ సరిగ్గా పనిచేయకపోతున్న సంకేతాలు కావచ్చు. 2. కాళ్ళు, కళ్ల చుట్టూ వాపు. కిడ్నీలు నీటిని సరిగ్గా బయటకు పంపలేకపోతే శరీరంలో నీరు నిల్వ అవుతుంది. కాళ్ళు, పాదాలు ఉబ్బడం. కళ్ల కింద వాపు కనిపించడం. 3. ఎప్పటికీ అలసట. కిడ్నీలు బలహీనపడితే రక్తంలో టాక్సిన్లు పెరుగుతాయి. అలాగే రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోవచ్చు. ఫలితం బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పనికి ఉత్సాహం లేకపోవడం. 4. చర్మం ఎండిపోవడం మరియు దురద. రక్తంలో మలినాలు పరిగితే చర్మం పొడిగా మారడం, తరచూ దురద రావడం. ఇది కిడ్నీ సమస్యలో సాధారణ లక్షణం. 5. ఆకలి లేకపోవడం మరియు వాంతులు. టాక్సిన్లు పెరగడం వల్ల ఆకలి తగ్గిపోవడం, వాంతులు రావడం, నోటిలో లోహపు రుచి అంటే మెటల్ టేస్ట్. 6. వెన్నుభాగంలో నొప్పి. కిడ్నీ ప్రాంతం అంటే నడుము వెనుకవైపు నిరంతరం నొప్పి. ఇన్ఫెక్షనుంటే జ్వరం కూడా రావచ్చు. 7. రక్తపోటు పెరగడం. హై బీపీ మరియు కిడ్నీ సమస్యలు పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి. బీపీ కంట్రోల్లో లేకపోవడం. ఇది కిడ్నీ డ్యామేజ్కు ముఖ్య కారణం. వార్నింగ్: ఎవరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి? షుగరున్నవారు, హై బీపీ ఉన్నవారు, కుటుంబంలో కిడ్నీ సమస్యల చరిత్ర ఉన్నవారు, ఎక్కువగా నొప్పి మందులు వాడేవారు. ఏమి చెయ్యాలి? రక్త పరీక్షలు చేయించుకోవాలి. మూత్రపరీక్ష చేయించుకోవాలి. బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంచాలి. ఎక్కువగా నీరు తాగాలి, అంటే డాక్టర్ సలహా ప్రకారం. స్వయంగా మందులు వాడకూడదు. ముఖ్య గమనిక: ఈ లక్షణాల్లో ఏవైనా తరచుగా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ప్రారంభదశలో గుర్తిస్తే కిడ్నీ డ్యామేజ్ను నియంత్రించవచ్చు. ఆలస్యం చేస్తే డయాలసిస్ అవసరమయ్యే పరిస్థితి రావచ్చు. మన కిడ్నీలు మనకోసం రోజుకు 24 గంటలు పనిచేస్తాయి. అవి నొప్పితో అరవము, కాని సంకేతాలు మాత్రం ఇస్తాయి. ఆ సంకేతాలను పట్టించుకోండి. మీ ఆరోగ్యం మీ కుటుంబానికి అత్యంత విలువైన బహుమతి. ఇవాళ్లే ఒకసారి మీ బీపీ, షుగర్ చెక్ చేయించుకోండి. చిన్న పరీక్ష పెద్ద ప్రమాదాన్ని తప్పించవచ్చు.